ఏపీ అధికార పక్షం టీడీపీలో రోజుకు కొత్త పరిణామం జరుగుతోంది. వివిధ రకాల సర్వేల నివేదికలు, సమాచారాల సేకరణ అనంతరం కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని బరిలోకి దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆయన పేరు ప్రకటించడం, ఉగ్రకు టీడీపీ శ్రేణుల మద్దతు లభించడంతో ప్రచారం కూడా ప్రారంభించారు. దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సిద్ధా రాఘవరావును ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించిన అధిష్టానం కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావును దర్శి అభ్యర్థిగా ఖరారు చేసింది. తొలుత దర్శి వైసీపీ అభ్యర్థి తన బంధువని, తాను అక్కడి నుంచి పోటీ చేయలేనని చెప్పిన కదిరి చివరకు మంత్రి సిద్ధ ఆహ్వానిస్తే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. అయితే అప్పటికే దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా కుల మతాలకు అతీతంగా బాబురావు వద్దని, సిద్ధా కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పదవులకు రాజీనామాలు చేయడం జరిగిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచే టీడీపీ అధిష్టానం దర్శి పరిస్థితిపై సరికొత్త సర్వేకు ఉపక్రమించింది. తదనుగుణంగా బుధవారం మధ్యాహ్నం సీఎంను కలవాలన్న సమాచారం కదిరికి అందింది. ఈలోపు సర్వే నివేదికలు తెప్పించుకున్న టీడీపీ రాష్ట్ర నాయకత్వం వాటిపై పరిశీలన చేసినట్లు తెలిసింది. బుధవారం ఉదయం మంత్రి సిద్ధా ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు దర్శి వ్యవహారాలపైనే ఆయన ఎక్కువసేపు చర్చించినట్లు తెలిసింది. ఇటు మంత్రి సిద్ధాతో మాట్లాడడం, అటు తాజా సర్వే నివేదికలను తెప్పించుకోవడం, అన్నింటికీ మించి వైసీపీ అభ్యర్థితో తనకు బలమైన బంధుత్వం ఉందని కదిరి చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత బాబురావుతో ముఖ్యమంత్రి ఇవే అంశాలను ప్రస్తావించి పార్టీ కోసం రాగద్వేషాలు, కులమతాలకు అతీతంగా పనిచేయడం ముఖ్యం. అలా కానప్పుడు పోటీ చేసి పార్టీని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అన్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని, మీ సూచనలను తాను తూచా తప్పకుండా పాటిస్తానని కదిరి చెప్పినట్లు తెలిసింది. వారిద్దరి మధ్య చర్చల ముగింపు ఏంటన్నది ఇదివిధంగా తెలియనప్పటికీ దర్శి అసెంబ్లీ బీఫామ్ ను ఆపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాష్ట్ర కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం 7:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీ జిల్లా కార్యాలయాల్లో బీఫామ్లు తీసుకున్న అభ్యర్థుల చేత ప్రమాణం చేయించారు. ముందుగానే నిర్వహించిన కార్యక్రమాల వలన ఎక్కువ మంది హాజరు కాలేకపోయారు. అయితే దర్శి అసెంబ్లీ అభ్యర్థి బీఫామ్ ను నిలుపుదల చేసి మిగిలినవి మాత్రం ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్లకు సమాచారం అందడం విశేషం. దీంతో దర్శి నుంచి మంత్రి సిద్ధా తనయుడు సుధీర్ ను రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తేటతెల్లమవుతుంది. మంత్రి సిద్ధా మాత్రం తాను లోక్సభ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమంలో ఉన్నానని, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్య వచ్చినా నా గెలుపునకు ఇబ్బంది అవుతుందని, ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నా మీ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని సీఎం చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది. దర్శి అసెంబ్లీ అభ్యర్థిపై బుధవారమే తుది నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి ఆయనకు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడికి కూడా హామీ ఇచ్చి బీఫామ్ ఎవరికి ఇవ్వద్దని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సుధీర్ ను రంగంలోకి దించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.